మహిమ కలగాలి. అలాగే మరి మరొకసారి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ మనందరినీ దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. యేసు ప్రభువుని మనం వెంబడించడానికి దేవుడు కృపిస్తున్నాడు. హల్లెలూయా. ఎన్నో తప్పుపోయిన గొర్రెలు ఉన్నాయి, ఎన్నో చెదిరిపోయిన గొర్రెలు ఉన్నాయి. హల్లెలూయా. ఎన్నో నశించిపోయిన గొర్రెలు ఉండగా మనం అయితే దేవుని కృపలో భద్రపరచబడి ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. దేవుడు తన రెక్కల చాటున మనల్ని దాచుకుంటున్నాడు, తన అరిచేతుల్లో మనల్ని చెక్కుకుంటున్నాడు. రోజు కూడా ఆయన అరిచేతుల్లో మనల్ని దాచుకుంటున్నందుకు దేవుడికి మనం ఏమి ఇచ్చిన రుణం తీర్చగలం. హల్లెలూయా. మేము అలా అనుకుంటున్నాం, మా కుటుంబం అలాగే బండి మీద వచ్చినప్పుడు మేము అనుకుంటున్నాం, కూటం వచ్చేటప్పుడు దేవుడు కృప ఇవ్వకపోతే మనం ఆయన వెంబడించుమా? హల్లెలూయా. ఆయన వెంబడించి ఉన్నామంటే అది దేవుని కృపే. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కుటుంబాలు స్థిరపడతలేదు. హల్లెలూయా. పెద్ద పెద్ద ధనవంతుల కుటుంబాలు స్థిరపడలేవు, నానా రకాలుగా చెడిపోతూ ఉన్నాయి. మనం పేదోళ్ళు అయినప్పుడు కూడా యేసుప్రభు వారి మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన సాక్ష్యం పడిపోకుండా, హల్లెలూయా, మనం భక్తి కానీ మన ఆత్మీయ జీవితంలో కానీ మనం పడిపోకుండా ఇంకా నమ్మకంగా దేవుళ్ళో ఇంకా నడుచుకుంటున్నామంటే అది దేవుడు ఇచ్చిన మహాకృప. ఏదో మన భక్తి వాళ్ళు కాదు, అది మనం ఇంకా యేసు ప్రభువులో ఉన్నామంటే. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. ఇది దేవుడిచ్చిన కృప. హల్లెలూయా. ఎంతమంది చెదిరిపోతున్నారు. హల్లెలూయా. కానీ మనం దేవుడి సన్నిధిలో నిలిచి ఉన్నామంటే అది దేవుని కృప అండి. హల్లెలూయా. మనతో పాటు నడిచిన వాళ్ళు ఎంతో మంది దేవుళ్ళని తప్పుపోయి ఉన్నారు, అవునే కాదా? దేవునికి స్తోత్రం. మనం ఇంకా పడతలేస్తే ఇంకా దేవుని కృపలో నిలబడి ఉన్నామంటే అది దేవుడు చూపించిన మహాకృప. అందుని బట్టి మనం జీవితకాలం అంతా కూడా దేవుడికి స్తుతులు చెల్లించిన ఆయన రుణం తీర్చలేము. హల్లెలూయా. అలాగే ఈరోజు వాక్య పరిచర్యలో మరి ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దామండి. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వచనాన్ని ఎంతసేపు చదువుతారమ్మా మీరు? అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. దేవుని మహిమ కలిగినగా మనం యేసుక్రీస్తు వారి యొక్క రక్షణలో ఉన్నాం కాబట్టి, ఆయన రక్తం ఇచ్చి మనం కొనుక్కున్నాడు కాబట్టి, హల్లెలూయా, మనం అందరం జీవంగల దేవుని బిడ్డలము. హల్లెలూయా. తారతమ్యం లేదు, భేదాలు ఏమీ లేవు, అందరం యేసుప్రభు రక్తంలోనే కడగబడ్డాం. కాబట్టి మన జీవితాల్లో మన అందరికీ ఒకటే రక్తం ప్రవహిస్తుంది. హల్లెలూయా. మన అందరికీ ఒకటే వయసు ఉంది. హల్లెలూయా. అందరికీ 70 సంవత్సరాలే. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అందరికి ఒకే రాత్రి, అందరికి ఒకే పగలు. డబ్బు ఉన్నవాడికైనా డబ్బు లేనివాడికైనా ఒకటే రాత్రి ఒకటే పగలు. హల్లెలూయా. ఒక ఆవిడ అంటుంది, ఆయన 2000 కొనుక్కున్నాడు అప్పట్లోని, ఆ తలం ₹1,00,00,000 వచ్చేస్తుంది అంటుంది ఒక మామ. అప్పుడు నేను అన్నాను, మామ అతను తినేది ఈ సైజు కంచమే, నువ్వు తినేది ఈ సైజు కంచమే. హల్లెలూయా. దేవుని స్తోత్ర. ఎక్కువ లేదు తక్కువ లేదు, అందరికి ఒకటే ఇచ్చాడు దేవుడు. అందరికి ఒకటే ఆకాశం, ఒకటే భూమి. హల్లెలూయా. ఒకటే గాలి పీల్చుకుని బతికే వాళ్ళం. ఏంటి డబ్బులు ఉన్నవాళ్ళు కానీ బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు 2 కొమ్ములు ఎక్స్ట్రా ఉంటాయా? అందరికీ సమానమే. దేవుని స్తోత్రం. దేవుని కృప పొందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి 2 కొమ్ములు అక్కర్లొద్దు మనకు భక్తిలో. మనం ఎలాగున్నాం అలాగే సింపుల్గా దేవుడికి అంజులంట విస్తరించి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తారని వాళ్ళు ఏయో మాటలు మాట్లాడతారు. మనం అలాగ అడగక్కర్లొద్దు. ఆ మాట్లాడుతుంటే దేవుడు ఏంటో దేవుడు చిరాకు వచ్చేది. అలా కాదు. దేవుడు మన దేవుడు చాలా సింపుల్ కదా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును,
తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెతుకు వారికి దొరుకును, తట్టువాడికి తీయబడును అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. నేను అలాగే దేవుణ్ణి అడిగాను, ప్రభువా చాలా మంది నేను చూసిన కళల్లో చాలా మంది ధనవంతులు ఉన్నారు, కార్లు వేసి తిరుగుతున్నారు, వాళ్ళందరూ నేను ఎరిగిన వాళ్ళు కాదు, వాళ్ళే అలా తిరుగుతున్నప్పుడు నేనెందుకు తిరగకూడదు ప్రభువా? నేను నమ్ముకున్నాను, ఒక గోడౌన్లో పని చేస్తున్నాను, ఒక ధాన్యం గోడౌన్లో పని చేస్తున్నాను ప్రభువా, 8,000కి, అలాంటి వాళ్ళకి ఇస్తున్నావు ప్రభువా, నాలాంటి వాడికి ఎందుకు ఇవ్వని అడిగాను నేను. దేవుని స్తోత్రం. అక్కడ ఎవ్వరు లేదు, ఖాళీగా ఉంది, ఒక ఎకరం నేల. గట్టిగా ప్రార్థన చేసేవాడిని, హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. అరిచేసేవాడిని, హల్లెలూయా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నన్ను కూడా ఆశీర్వదించు అని అడిగేవాడిని, హల్లెలూయా, దేవుని మహిమ కలిగిన గాక. మన దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు కాబట్టి, హల్లెలూయా. దేవుడు మనల్ని చూస్తాడు. తన బిడ్డలు బాగుండాలని ఏ తల్లి కోరుకోదు. మీ పిల్లలు చేపలు అడిగితే పవన్ ఇస్తారా? రొట్టె అడిగితే రాయి ఇస్తారా? అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు. హల్లెలూయా. వెతుకుడి మీకు దొరికిన, తట్టుడి మీకు తీయబడిన కాబట్టి, హల్లెలూయా. ఒక ఆవిడ యేసు ప్రభు దగ్గరికి వచ్చిందంట, గ్రీకు దేశస్తురాలు వచ్చిందంట యేసు ప్రభు దగ్గరికి. ఆవిడంట మంచి వంశంలో పుట్టింది, మంచి జ్ఞానం ఉంది, చదువు ఉంది, ధనం ఉంది, బంధువులు ఉన్నారు, ధనవంతులు, ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు ఆవిడికి. అవన్నీ ఉన్నప్పటికీ, అంత జ్ఞానం ఉన్నా, చదువు ఉన్నా, డబ్బు ఉన్నా, ఎవరి దగ్గరికి వచ్చిందండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలి పడి, అయ్యా నా కుమార్తెకి దెయ్యం పట్టింది, అయ్యా ఇడిపించమని వేడుకుంటున్నాను అంటే, అమ్మా నా బిడ్డల ఆహారం తీసుకొని కుక్క పిల్లలకి ఎట్టడం ఏమన్నా ధర్మమా, న్యాయమా అన్నారంట. హల్లెలూయా. అదే మనం అయితే ఏమంటామండి? మమ్మల్ని కుక్క పిల్లలతో పోలుస్తున్నావా నువ్వు? అందుకని చెప్పేసి మనం ఏమంటామంటే, నీకంటా దేవుళ్ళు మాకు లేరా, నీకంటా ధనం లేదా మాకు, నీ దగ్గరికి వెళ్ళి సాగిలిపడి మేము నీ దగ్గర సాగిలిపడి అడిగితే ఇంత ఇలాగంటున్నావా నువ్వు అంటాం. ఆవిడ ఏమందో తెలుసండి, అయ్యా నీ పిల్లలు తింటున్నప్పుడు బల్లమేంచబడినటువంటి ఆ రొట్టి ముక్కలు కుక్క పిల్లలు తినవా అని యేసు ప్రభుని అడిగిందండి. హల్లెలూయా. వెంటనే యేసు ప్రభు వారు, అమ్మా నువ్వు వచ్చిన పని అయిపోయింది, నీ బిడ్డకి దయ్యం వదిలిపోయింది, హల్లెలూయా, సమాధానం గలదానిగా ఇల్లు అన్నాడు. హల్లెలూయా. అడిగే విధానం ఉంటది, హల్లెలూయా. అలాగే అన్న ప్రార్థన చేసినప్పుడు అన్న ఏమందండి, ఆవిడ పెదాలే కదులుతున్నాయంట, మాటలు రావట్లేదంట. ఆవిడకున్న బాధ అలాంటిది. మనకున్న బాధ ఎలాంటిదైనా మనం మన హృదయాన్ని ఎవరి దగ్గర ఉంపుకోవాలి? దేవుడి దగ్గర ఉంపుకోవాలి. హల్లెలూయా. మన కఠినమైన బాధలో, మన కొదువులు, మన అవసరాలు, మన అక్కర్లో ఎవరి దగ్గర చెప్పుకోవాలా? నేనైతే కొంతకాలం మహాశ్రమ అనుభవించాను, ఆర్థిక ఇబ్బందుల్లో. తెల్లవారుజామున లేచి నెత్తి కొట్టుకుని అడిగేవాడిని, ప్రభువా ఎంత ఇరుకులో పడిపోయినయ్యా ఇడిపించు. అలాగే దేవుడు ఒకదాన్ని ఒక్కో దాన్ని అలాగే దేవుడు ఇడిపించుకుంటూ వచ్చాడు. కఠినమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన సానుకూలంగా మార్చుకొచ్చాడు. హల్లెలూయా. మన దేవుడికి అసాధ్యమైనది ఏముంది? మనం ఆయన పెట్టలేం, మనం ఆయన అడగాలి కదా. హల్లెలూయా. అడుగుని మీకు ఇవ్వబడును. దేవుడు మరి నన్ను ఎలా నడిపిస్తున్నాడో దేవునికి స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, నేనేమైనా పెద్ద పాస్టర్ గారినా? హల్లెలూయా. నాకు ఏమన్నా పెద్ద మినిస్ట్రీ ఉందా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. నేను 5 మందిరాలు, ఈ పెద్ద పెద్ద చర్చిలు ఉన్న వాళ్ళు 5 మందిరాలు కట్టలేదు కదా. హల్లెలూయా. మరి నాకున్న బలం ఎవరో? హల్లెలూయా. ఎంతో మంది ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు, గనులైన వారు ఉన్నారు. హల్లెలూయా. గనులైన వారు, గొప్పవాళ్ళు, జ్ఞానవంతులు ఎంతో మంది ఉన్నారు. నన్ను వాళ్ళతో పాటు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. నేనెంత, నా బ్రతికి ఎంత. హల్లెలూయా. మనల్ని ఈ స్థితిలో పెడతాడు ఆయన. పేదవాళ్ళని తీసుకెళ్ళి ఈ స్థితిలో పెడతారు. నా పిల్లలకు చెప్తున్నాను, సందర్భం కాదేమో, ఒరే నాకు మంచి జోళ్ళు లేవురా, మంచి బట్టలు లేనప్పుడు, మంచి జోళ్ళు లేనప్పుడు, మంచి ఆహారం లేనప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు.
హల్లెలూయా. ఈ రోజున నేను చెప్తున్నాను, మా నాన్నగారి దగ్గర నేను ఈ వయసు ఉన్నప్పుడు మా నాన్నగారు మాంసం కొడుతుందంటే నేను